శ్రీనివాసు నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా మన సంసార జీవితంలో అమల ఇద్దరు విలగల్లగన్నం రాదా బిడగల్ల గారి బిడల రాతగన పోతి కొడుకును గన్న గారి కొడుకు రాతగన పోతి ఇద్దరు విలగల్ల నీ చేతిలో పెట్టిపోతున్నా కనిపు మీర ఏచిపోతున్నా రాదా అల్ల కట్టగారం నేను చూడరానయ్యా అవ్వలేని పిల్లలు వంగల్ల పాలు తల్లిలేని పిల్లలు దయ్యాల పాలంటారయ్యా ఇక అవ్వలేని పిల్లలే నేను చేసిపోతూ ఉన్నా ఓ నాదుడా ప్రాణనాదా ఓ నాదా అమ్మాని పిలిచేటల్లా ఓ నాదా చూసకాల వచ్చే ఓ నాదుడా నా బిడ్డ సింధూజ నేను వెళ్ళిపోతన్నరే బిడ్డో బిడ్డ సింధూజవ్వ నువ్వు వాడి విల్లవు బిడ్డో రేపు రేపటి కల్ల బిడ్డ నిన్ను అయ్య చేతులు పెట్టినాడు నీ కాళ్ళు కడిగి కన్యదానం వేసే భాగ్యం రాకులేదు బిడ్డ ఒక్క ఆడిబిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం ఎత్తే కాశల 100 గోవులను దానం ఇచ్చినంత పుణ్యం అంటారు బిడ్డ లేదే నా బిడ్డరు నేను వెళ్ళిపోతూ ఉన్నా సింధూజ నీ వైపు ఉంటే ఉండు నా బిడ్డరు బిడ్డ సింధూజవ్వా నిన్నగల్ల గారి బిడ్డ అని రాతగలలేదు బిడ్డో అయ్యతోడి చెప్పుకునేటి కొన్ని ఉంటాయి అవ్వతోడి చెప్పుకునే మాటలు కొన్ని ఉంటాయి బిడ్డ నువ్వు ఆడిదారి వేయి పుట్టి అవతారం ఎత్తినవు గారి నా బిడ్డ నీ ఆలన పాలన చూసే భాగ్యం పాపకారి దేవుడు నాకు ఉంచలేదు బిడ్డ నీ అచ్చట్లు ముచ్చట్లు తీర్చే భాగ్యం నాకు లేదమ్మా కొడకరారా కొడుకో కొడకరో ప్రాదీపు వెళ్ళిపోతా ఉన్నా పదిలం కొడక పుట్టిన తోడు అక్క పదిలం కొడక అక్క ఉంటా ఉంది నా కొడక ప్రదీపు నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది నీ కన్న పెద్దది నీ యొక్క సింధూజ ఉంటుంది కొడుక ఏడాది కోమరక రాకిట్ల పండుగ వస్తుంది కొడుకో అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకున్న పుట్టిల్లు సల్లగుండాలనుకుంటారు ఆడి బిడ్డలు కొడుక రేపు రేపటికల్లా పండుగ పబ్బం అయినాడు నీ నొట్టికి బొట్టు పెట్టి నీకు నోట్ల చక్కెర పోసి చేతికి రాకిడి కడితే ఎల్లువారు ఉన్నట్టయితే చీరసారలు పెట్టు కొడుక ఎల్లువారుడు అయినాడు అక్కర దగ్గర గింతే ఉన్నదాని 2 కనువులు చేతులు పెట్టి ఆమె కాళ్ళు మొక్కున కొడుక శ్రీనివాసు మన బిడ్డ సింధూజ ఉంటుంది నాదా మన కడుకు ప్రదీపు ఉంటాడు నాదా ఎవరేని పిలగల్ల ఏజిపోతున్నా అమ్మారి పిలిచే భాగ్యం వాళ్ళకు లేకుంటైంది నాదా తల్లి వైన నువ్వే తండ్రి వైన నువ్వే ఇక నేను వెళ్ళిపోతున్నా నాదా మన ఇద్దరు పిలగల్ల నీ చేతిలో పెట్టిపోతున్నా పొద్దుబడి చెక్కాడ మన పిలగాళ్ళు ఉంటాను పొద్దు కూక కాడికి నేను వెళ్ళిపోతున్నా అని ఆ తల్లి సునీతవ్వ ప్రాణం బొంగ భర్త శ్రీనివాసుని విలుసుకొని ఇద్దరు విలగల్ల చేతులు పెట్టి విలవిలగొట్టుకొని ఎట్లా ప్రాణం విడిచిందో అగో మన సంసార జీవితముల కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి వెలిసి మనం కాపురం చేసి ఒక్క కొడుకును కన్నాం ఇక ఒక్కగాను ఒక్క కొడుకేనా భార్య అగో చక్రవర్తి పదిలమమ్మ ఓ బామరా ఏడు పెరగాలి పెద్దోడు కావాలి బట్ట కట్టాలి బలగముల కలవాలి ఇంటికి ఇల్లాలుడు దేవాలి దొంతి కడవను పెట్టాలి అగో మన కొడుకు పదిలము ఇక నేను వెళ్ళిపోతున్నా ఈడికి మన 3 ముళ్ళ బంధం మునిగిపోతుంది 7 అడుగుల అనుబంధం ఎడవాజిపోతున్నా అని కొడుకును ముద్దెత్తుకున్నాడు భార్యకు ధైర్యం చెప్పి విలవిల కొట్టుకొని వీరసేన మహారాజు ప్రాణ విడిచిండు ఓలో కులారా శ్రీగల్లా రుచిదేవా
తల్లికి చూసిన వాచారి గుండెలు జల్లు అంటున్నాయి. గుండెలకు వెళ్ళి వనబట్టే దేవుడా, నా బ్రతుకు పాడువాడా, ఎంత మోసం జరిగిపోయేనాదా, ఉన్నట్టు ఉండి నీ ప్రాణం వెళ్ళిపోయింది నాదా, ఇక నాదరావు ప్రాణనాదా ఓ నాదా, నాదరావు ప్రాణనాదా ఓ నాదా, నీ ప్రాణం వెళ్ళిపోయినాదా ఓ నాదా, మూడు ముళ్ళ బంధమయ్యా ఓ నాదా, ఏడు అడుగుల అనుబంధమయ్యా ఓ నాదా, అయ్యో ఎడవాసి పోతివాలే ఓ నాదా, ఇక భర్తలేని ఆడిదంటే ఓ నాదా, అయ్యో బండల్ల బండగాదే ఓ నాదా, అయ్యో మడు లేని ఆడిదంటే ఓ నాదా, అయ్యో మొద్దుల్ల మొద్దుగాదే ఓ నాదా, అయ్యో నాయుడు వాసినావా ఓ నాదా, అయ్యో నా తోడు వాసినావా ఓ నాదా, అయ్యో నీ వీధి ప్రేమలయ్యా ఓ నాదా, ఇక నాద నాకు తీరలేదే ఓ నాదా, అయ్యో నా వీధి ప్రేమలయ్యా ఓ నాదా, అయ్యో నాద నీకు తీరలేదే ఓ నాదా, నాదా నేను భర్త తోటి భాగ్యం అనుకున్నా, మొగనితోటి నాదా ఇక నేను మోక్షం అనుకున్నానయ్యా, సిరితోటి శృంగారం అనుకున్నా, అది ఇక నాకు బంగారం అనుకున్నా, నాదా ఎంత మోసము జరుగుతున్నది నాదా, అయ్యో నువ్వు లేని జీవితంబే ఓ నాదా, అయ్యో నేనెట్లా గడపవాలే ఓ నాదా, నాకు ఎన్నడూ పొద్దుగుకే ఓ నాదా, నాకు ఎన్నడూ తెల్లవారు ఓ నాదా, గుడి లోపల దేవుడు ఉంటేనే ఆ గుడికి ఎంతో శృంగారం అంటారు, బడి లోపల పిలగన్లు ఉంటేనే ఆ బడికి ఎంతో శృంగారం అంటారవ్వా, ఇంటి లోపల ఇద్దరాలు మొగలు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో శృంగారం అనిపిస్తుంది అంటారయ్యా, అయ్యో రావాడు రామ 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 నా గదవ కింది గంధమయ్యా ఓ నాదా, అయ్యో గంగ పాలు వేసినావా ఓ నాదా, లారి నీలారి కుంకుమాలే ఓ నాదా, ఇక నీళ్ళ పాలు వేసినావా ఓ నాదా, సేతేడు గాజులయ్యా ఓ నాదా, ఇక సిర్రల్ల కలిపినావా ఓ నాదా, భగవంతా నేనేము చేతునాని ఆ కన్న తల్లి చూసినవా 3 నెలల కొడుకును ఎత్తుకున్నది, భర్త మీద పడ్డది ఆ తల్లి కలగల కలగల కన్నీరు తీస్తున్నదమ్మా, పత్తమ్మీది ప్రజవారు కళ్ళ చూసిండ్రు, అమ్మా నువ్వు 10 రోజులు పంత వరకు కొట్టుకొని ఏడ్చిన 10 మంది కైకిళ్ళ పెట్టి ఏడ్చిన గారి చనిపోయిన నీ పెనిమిటిలేవ్వడు, ఎన్నడికున్న మానవుడు అక్కడోడు గాని ఇక్కడోడు కాదవ్వా, ఉన్నరా నీ తాతలు తండ్రులు పితృలు పితామహులు ఎంతమంది ఉట్టలేదు, ఎంతమంది మట్టి లోపల కలిసిపోలేదు, ఆయన కాస్త ముందుగా వేయండు, తర్వాత కూడా మనం పోయేటోళ్ళమే, ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది, ఎప్పుడో పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో, ఎప్పుడో ఏ వేళ్లలో పాము కూసా నిడిచిపెట్టి పారిపోయినట్టు శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు అయ్యేది ఖాయం, అవ్వగా నువ్వు భయపడకు బాధపడకు తల్లి, నువ్వు బందుకు జరుగు అని 10 మంది కలిసిండ్రు, పచ్చి కట్టెలు తెచ్చిండ్రు, పాడగట్టిండ్రు, అవ పాడల్లా రాజాతి రాజును వంట పెట్టిండ్రు, అటువంటి ఒక్క నాయన్న వీరసేన మహారాజును మరి అగ్గివలు పట్టాలంటే నా కన్న కొడుకు 3 నెలల పిల్లగాడు ఉన్నాడా అని సన్నీళ్ళ తానం వేసింది, కొడుకు సన్నీళ్ళ తానం పోసి కొడుకును సంకల పెట్టుకున్నది, అగ్గికుండ చేత పట్టుకొని ఆడముంగట నిలుసున్నదయ్యా రుచిదేవి నేడు, అగో 4 ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కాట్నాల గడ్డకెట్లా తీసుకుపోతున్నారు వీరసేన రాజును, విష్ణువీశ్వర బ్రహ్మ 3 అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మాయతో వేసిన మనము మట్టి బొమ్మలంట, అయ్యా మాయ రూపులంట,
అన్నదమ్ములంట శివ అన్నదమ్ములంట వారి మాయతో చేసిన మనకు మట్టి బొమ్మలంట వారి మాయతో చేసిన మనకు మట్టి బొమ్మలంట చిన్ని మాడి పల్లో రామ చిన్ని మాడి పల్లో బాగానే ఉన్నాయమ్మ బాలమాడి పల్లో రామ కోట మాడి పల్లో ఒరినాడు యమునొల్ల నాయన గుంజుకరమ్మంట జీవిని గుంజుకరమ్మంట ఆ యమునొల్లకి తోలక పొంగ ఎవ్వరు రారంట నీకు ఏమా గుమ్మటంట గుంజుకరమ్మంట జీవిని గుంజుకరమ్మంట అయ్యుడు నచ్చి తోలక పొంగ కొడుకులున్నారని బీటలున్నారని కొంత ముయ్యబోతే మనస కొంత మునవకు ఆ యమునొల్లొచ్చి తోలక పొంగ కొడుకులు రారంట నీ ఎంబడి బిడ్డలు రారంట మేడలున్నాయని మిద్దెలున్నాయని కొంత మురవబోకు మనస కొంత మురవబోకు ఆ యమునొల్లొచ్చి తోలక పొంగ మేడలు రావంట మరెంబడి మిద్దెలు రావంట దానము ధర్మము చెరని పదార్థము ధర్మము తనయంట జీవ ధర్మము తనయంట నువ్వు చేసిన పుణ్యము చేసిన పాపము వచ్చును నీ అంట జీవ వచ్చును నీ అంట రాష్ట్రం గంట దూరం ఉన్నదనంగా 3 కవల కాడ దించుండ్రి దింపుడు గల్లం ఎత్తవారి పాడ కింద దించిండ్రు చేసుకున్న భార్య రుచిదేవిని విలిచి ఆఖరిసారిని భర్తని విలుసుకో ఒక్కసారైన ముఖం దూడు వరంగరే పశువేగుల పచ్చి భార్యంత కొడుకును పట్టుకున్నది భర్త పాడకాడికి వచ్చింది మొక్కం మీని బట్ట తీసింది మొక్కవుల మొక్కం పెట్టి షవుళ్ళ నోరు పెట్టి నాదా 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 అని 3 మాటలు పిలిచి ప్రాణేశ్వర అంగిలోని లింగవా ఆచార్య పరుడా నా పుణ్య పురుషుడా పూసల్ల దారవా మెడలోని పతకమునా మేరి బంగారవా నా పాపట్ల తిలకవా నా పద్మ రాగవా తలవీని కొడుకువయ్యా నా దండ సాయికువయ్యా నువ్వు కాలువయి రెక్కవయి మంచాల వడ్డగారి పొద్దుగాల లేచినాదా నిన్ను చూసుకొని తలనున్నగా దువ్వుకొని నొట్టికి బొట్టు పెట్టుకుందునాదా అయ్యా దయ్యా పూరూపు నాకు దయ్యా పూరూపు నాకు తగిలించి పోదివా అయ్యో నాదా నా ప్రాణనాదా బండేడు కుంకుమాలు బండేడు కుంకుమాలు బండల్లా ఓతివా ప్రాణేశ్వర నా చేదడు కాదు శర్ర ఓజి తండ్రి నా నల్ల ఊసల గుండ్లు నాలే పాలు వేసి నీతో మనం చూసుకొని పోతున్నావా తండ్రి 3 నెలల కొడుకును నా చేతులు పెట్టిపోయినవు పొద్దుపడిచే కాడ మన కొడుకున్నాడు పొద్దుకూక కాడికి నువ్వు ఓతివయ్యా ఎన్నడు వెళ్ళారాల ఏడ పొద్దుకూక నా కొడుకు కట్టగారం ఎవరు కళ్ళ చూడాలనయ్యా అయ్యో నాదా నా ప్రాణనాద నాదా నా ప్రాణనాద నా ప్రాణ వల్లవా అయ్యో నాదా నా ప్రాణనాద అవ్వను బంధువు జరుగు అన్నారు ఎందు గురించి ఇంతగానో కలకల కలకల కన్నీరు తీస్తున్నావు జరిగేది జరక్కమానది కానున్న కార్యం కాకతీరది జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు గాని జరగబోయేది తెలుసుకోవన్నంటే వనబ్బ తరము కాదమ్మా భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పుట్టిండు అన్ననాడు మనం పుట్టిన తేదీ ఎట్లా రాసి పెట్టుకుంటామో సచ్చే తేదీ కూడా ఆనాడే రాసి పెడతాడు పరమాత్ముడు
అందుకే రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగిదాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు. ఎన్నడికున్న అక్కడి వాన్లవు గాని ఇక్కడి వాన్లవు కాదు. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. సుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికి రాదు. ఘనమైన సకల భాగ్యం ఎంత గలిగిన గాని తుదకు గోచి మాత్రము గూడగొంచవోడు. వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్మరించువానికి గలువు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి ఎటువంటి నరసింహ శతకము లోపల రచించిండు. అందుకే బిడ్డ ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు. ధరణి అనగా భూమి, తనువు అనగా మన శరీరం. ఈ భూమి మీద పుట్టిన చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని పశుపక్షాదులు జంతుజాలం ఏదైనా గాని కొన్నాళ్లకు మళ్ళా కాలగర్భము లోపల కలిసిపోవలసిందే. ఈ తనువు శాశ్వతమైంది కాదు. జీవుడు వెళ్ళిపోతాడు, తనువును దహనం చేస్తాము. ధరణి 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. నా కొడుకులు బతకాలి, నా మనవలు తినాలి, నా మనవరాళ్ళు మునిమనవలు తినన్నని కడుపు కట్టుకొని రూపాయి కూడగొట్టుకుంటాం. వెళ్ళిపోయేనాడు ఏమన్నా అత్తదా? ఆ ధనం ఎప్పటికి సంపాదించింది శాశ్వతంగా ఉంటదన్న నమ్మకమే ఉన్నది. సిరిత వచ్చిన వచ్చును, సిరిత పోయిన పోమును, కరిమింగిన వెలగ పండు గదరా సుమతి, సరళితముగా నారికేల సంహోదమునను అన్నాడు. కొబ్బరికాయలకు నీళ్ళొచ్చేది మానవునికి తెలియదు, ఇనికిపోయేది మానవునికి తెలియదు. ఇలా లక్ష్మి వచ్చేది తెలియదు, మళ్ళా పోయేది మానవునికి తెలియదు. అందుకే సిరి సంపదలు శాశ్వతమైనది కాదు, ధనమెప్పటికి శాశ్వతంబు కాదు. దారాసుతాదులు తన వెంట రాలేరు. దారా అనగా భార్య. మరి అగ్ని సాక్షిగా తాలి కట్టించుకొని మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేశనాతి చరమని పంచసూత్రముల సాక్షిగా, మరి ఎటువంటి పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా పెద్దల సమక్షం లోపల తాలి కడతాం. కానీ భార్య వేయినాడు భర్త ఓడు, భర్త వేయినాడు భార్య ఓరు. రాంగ ఒక్కరే అత్తరు, పోంగ ఒక్కరే పోతారు, ఎవరికి వారే యమునా తీరి. ఎంత మంచి కొడుకులైనా ఎంత మంచి భార్య అయినా కాట్టము దాకచ్చి కాట్టముల దహనం చేసేదాకా ఉంటారు, కన్నీరు తీసి కడవు తొలుగుతారు. కానీ తన ఎంట వచ్చేవారు ఎవరైనా ఉంటారు? కాటి దాకా నడిచొచ్చే వాళ్ళు ఉంటారు, కానీ కడదాకా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే దారాసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. నన్ను ఎవడన్నా గాల్చి చంపుతాడు అనుకోని బిడ్డ, ఇందిరాగాంధీ మంచి బాడీ గార్డును పెట్టుకున్నదట. ఆయుష్ రెండిన్నాడు ఆమె పెట్టుకున్న బాడీ గార్డు ఆమెను షూట్ చేసి చంపిండట. అందు గురించి ఎంత మంచి మృత్యులైన ఎంత మంది నౌకర్లైనా అటువంటి పోయే ఆయుషును ఎవడు ఆపలేడు, మృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికి రాదు. ఎంత మంచి చుట్టాలు బంధువులు ఉన్నా అయ్యో హాస్పిటల్ వేసిర్రంటే నేను 10,000 ఇస్తా, వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తానటోళ్ళు ఉంటారు. గాని నీ పానానికి అయిన పానం ఇవ్వై అంటే వాళ్ళని ఇచ్చేటోళ్ళు ఉంటారా? అందు గురించి మరి బిడ్డ పైస అంటే సాయం చేస్తారు, ప్రాణం ఇవంటే ఎవరు ఇయ్యరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికిరాదు. ఎంత బలం ఉన్న గాని కాలేములు వచ్చి కాలపాశం వేసి కంట భాగమునందు కాలపాశమును బిగించి ప్రాణాలు గుంజుతుంటే అప్పుడు కళ్ళల్లోకెళ్ళి నీళ్లు పోతాయి, నాలిక మందం అవుతుంది. కపవాత పైత్యము కప్పుకొని కళ్ళు మూతలు పడ్డనాడు నారాయణ అందామన్న గాని నాలిక మర్రది. బిడ్డ ఆ బలం మనకు పనికిరాదు, బల పరక్రంభేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచు మాత్రం కూడా గొంచవోడు. నువ్వు కోట్లు సంపాదించుకున్న నీ కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టుకున్న బట్ట గాని కాసు గవ్వ గాని మరెంబడి రాదు. పానం పోయిందయ్యి అంటే పట్టుండ్రి బయటకుంటారు, పావురం లేచిపోయిందంటే పంజరాన్ని పక్కకు వారయ్యి ఉంటారు. మా నాన్న లక్షలు సంపాదించిందని సచ్చిన శవాన్ని ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా? ధనవంతున్నైనా దరిద్రున్నైనా గదే బొందల గడ్డ శ్మశాన వాటికో తీసుకుపోతారు. కాట్టంలో పెట్టంగా ఇప్పుడు గల్లం కాడ దించినాక పెద్ద మనుషులు అంటారు, పెయ్యి మీద ఏమన్నా ఉన్నాయా చూసుకోండి బిడ్డ అంటారు. ఏలు మీద ఎండుంగుర ఉండని ఎగబడి గుంజుకుంటారు, కాళ్ళ మీద కడ ఉండని కలబడి గుంజుకుంటారు. కాట్టంలో ఏయంగా కట్టిన బట్ట గట్టిది అయితే ఇడిసి బందుకు వారయ్యి ఉంటారు. ఏందే సచ్చినోళ్ళ మీద బట్ట మనకెందుకు కట్టుకొని పుట్టాడు ఉన్నాయి వాళ్ళతోటి పోని అంటే కట్టుకొని లేక కాదు బట్టతోనైతే దయ్యం అవుతారట. ఈడొకడు ఆడొకడు ఇత్తారు తెచ్చింటి ముంగడ పెట్టి మొక్కుతా మాకు కొల్లపురమా అని మొగోడైతే ముడ్డి విని మొల్దారం కూడా తెంపి పారేస్తారు. అందుకే
ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రం కూడా ఉంచవోడు పట్టుకున్న బట్ట కూడా మనెంబడి రాదు. అందు గురించి తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చినమో పోయేనాడు ఆ విధంగానే మళ్ళా భూమాత గర్భానికి వెళ్ళిపోతాం. అందు గురించి ఇవి మన ఎంటరావు. అవ్వ నువ్వు ఏడవకన్నారు. మరి అనుకున్నోళ్ళు ముందున్నోళ్ళు వెనకచ్చి 4 పాడ కొమ్మలకు 4 కొత్తలేసి 4 విరికిళ్ళ నూకలేసి గోవింద అన్నరేమో ఆడేను లేపినారా గోవింద అన్నరేమో ఆడేను లేపినారా గోవింద అన్నరేమో కాట్టాల గడ్డ కట్టె వరకు సిరిగంధపు కట్టెలు మరిగంధపు కట్టెలు చింత సాగలతోని ఆకాశానికి జానడి మిగుల కాట్టం వేర్చిండ్రు. కాట్టం 3 సుట్లు తిరిగి కాట్టం లోపల రాజాతి రాజును వంట పెట్టిండ్రు. కన్న కొడుకైన 3 నెలల పిలగాడు నల చక్రవర్తి చేత ఆగో కన్న తండ్రి కాటికి నిప్పు పెట్టిండ్రు. ఓలో కులారా కాటికి నిప్పు పెట్టేవారకల్లా మరి కొండ పొడుగుత మంటలు లేస్తున్నాయి. అనేకమైనటువంటి గుమ్మిదొడ్డు పొగలేసింది. శిరుసుజిట్లంగా మనం ఇక్కడ ఉండద్దు ఇక పోదాం రమ్మని లోకం అంటుంటే నా అటువంటి భార్య రుచిదేవి కళ్ళ చూసనే అమ్మా నా ఇల్లు అగ్గి లోపల నీ